పళ్ళల్లో క్యావిటీస్ డెవలప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆబ్వియస్లీ పూర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. మనం పళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే, సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే, సో మన డైటరీ హ్యాబిట్స్ వలన కూడా మనకి నోట్లో క్యావిటీస్ అన్నవి డెవలప్ అవుతుంటాయి. అండ్ ద సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే జెనెటిక్స్. ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒకవేళ పేరెంట్స్కి క్యావిటీస్ ఎక్కువ ఉండడం అట్లా ఉన్నా సరే అదే ప్యాటర్న్ పిల్లల్లో కూడా కనపడుతూ ఉంటుంది. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం ఈ క్యావిటీస్ అన్నవి ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే మనకి సీలెంట్స్ అని మెటీరియల్ ఉంటుంది. సో మన పళ్ళలో ఇట్లా గ్రూవ్స్ ఉంటాయి. సో ఇవన్నీ పళ్ళలో, వెనకాతల పళ్ళలో ఇట్లా గ్రూవ్స్లో ఉంటాయి అన్నమాట. సో మనం ఫుడ్ తిన్న ప్రతిసారి గ్రూవ్స్లోని ఫుడ్ అంతా ఇరుక్కుంటూ ఉంటుంది. సో అక్కడ అట్లా ఉండిపోవడం వల్ల, ఫుడ్ అట్లా ఉండిపోవడం వల్ల మనకి క్యావిటీస్ అనేవి అక్కడి నుంచి డెవలప్ అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఏరియాలోని ఈ గ్రూవ్స్లో మనం సీలెంట్స్ అన్నవి ప్లేస్ చేస్తాము. ఈ పళ్ళల్లో ఉన్న గ్రూవ్స్కి మనం ఈ సీలెంట్ అన్నది అప్లై చేస్తాం అనమాట. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెట్టించుకోవచ్చు. ఒక్కసారి ఈ సీలెంట్ పెట్టించుకుంటే అప్ టు 5 years మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఆ గ్రూవ్స్ అన్నవి కొంచెం రఫ్గా ఉంటాయి, న్యాచురల్ డెంటిషన్లో కొంచెం రఫ్గా ఉంటాయి. సో ఈ సీలెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు తిన్నవి ఏదైనా కూడా ఉన్నా సరే అవి ఈజీగా వాష్ అవుట్ అయిపోతాయి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. అండ్ కొన్ని ఏరియాస్, నోట్లో కొన్ని ఏరియాస్ మనం రీచ్ అవ్వలేం, బ్రష్తో రీచ్ అవ్వలేం. ఒక్కొక్కసారి మనకి అటు క్లీన్ చేసుకోవాలని కనపడకపోవచ్చు. సో ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా ఈ సీలెంట్ వలన ప్రొటెక్ట్ అవుతాయి. బట్ ఈ డెంటల్ సీలెంట్స్తో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ బ్యాక్ టీత్ కెన్ బి ప్రొటెక్టెడ్. వెనక పళ్ళు మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు, ఫ్రంట్ టీత్కి మనం అప్లై చేయలేము. అండ్ క్యావిటీస్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫుడ్ అక్యుములేషన్ వల్ల బ్యాక్ టీత్ నుంచే, వెనక పళ్ళు నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 80% దాకా అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ముందు చెప్పినట్టు మనకి ఆల్మోస్ట్ ఒక 5 years అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ద అదర్ పార్ట్ ఆఫ్ ద ఏరియా ఇస్ స్టిల్ ఎక్స్పోజ్డ్. సో మనం సీలెంట్ అన్నది ఎక్కడ పెడతాం, ఓన్లీ ఆ గ్రూవ్స్లో పెడతాం. బట్ ఇంకా న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి క్యావిటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ద మెయిన్ సోర్స్ అన్నది మనం బ్లాక్ చేస్తాము. సో మనకి క్యావిటీ నుంచి పళ్ళకైతే ప్రొటెక్షన్ చాలా వరకు ఉంటుంది. సో ఈ సీలెంట్స్ అప్లై చేసుకోవడానికి మా క్లినిక్ నంబర్స్కి సంప్రదించండి. For more information, follow us on Instagram, YouTube and Facebook.